హాయ్ అండి. నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నిక్కు టాక్స్. ఈరోజు మన ఛానల్‌లో బ్యాచిలర్ స్టైల్‌లో చికెన్ ఎలా వండుకోవాలో చూద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి క్విక్‌గా ఎలా చేయాలో ఇవాళ మనం చూద్దామండి. సో, ముందుగా మనం ఇలా చికెన్ తీసుకోవాలి. దీన్ని 2 టైమ్స్ అయినా మనం వాష్ చేసుకోవాలి. సో, వాష్ చేసుకునేటప్పుడు కొద్దిగా టీ స్పూన్ సాల్ట్ అండ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత కడిగాక ఇలా ఒక బౌల్‌లో సెపరేట్‌గా కడుక్కున్న చికెన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ ఏసి అండ్ 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలండి. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ దెన్ కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. యాహ్! ఇలా కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ తర్వాత మనం మసాలా ఏసేస్తున్నాము. అది చికెన్ మసాలా. ఫస్ట్ మ్యారినేట్ చేసేసుకుంటున్నాం మనం ఇలాగా. మొత్తం అంతా నీట్‌గా కలిపేసుకుంటున్నాము యాడ్ చేసినవన్నీ. ఇక్కడ మేము పెరుగు వేయట్లేదండి. ఎందుకంటే కొంచెం పెరుగు యాడ్ చేస్తుంటే గ్రేవీ సెపరేట్ అయిపోయి ఒకలా వస్తుంది. అందుకని చెప్పేసి యాడ్ చేయట్లేదు. అది వేసుకోకపోవడమే బెటర్ అనుకుంటున్నాం మేము కూడా. సో, ఇలాగ మ్యారినేట్ చేసేసుకున్నాము. మ్యారినేట్ చేసుకున్న దాన్ని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అలాగా మనం పెట్టేసుకుంటున్నాం. ఆ తర్వాత మనం మీడియం సైజ్ ఆనియన్స్, ఆ తర్వాత ఒక 6 పచ్చిమిర్చి తీసుకుంటున్నాము. సో, ఇలా కట్ చేసుకుంటున్నాము. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆర్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసేసుకుంటున్నాము. ఆ తర్వాత మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాము. అంతా నీట్‌గా కలుపుకుంటున్నాము. సో, ఉల్లిపాయలు మనకు బ్రౌన్ కలర్‌లో కొంచెం బ్రౌనిష్ కలర్‌లో వచ్చేలాగా ఇలాగా ఉంచాలి. సో, మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. కొంచెం ఫాస్ట్‌గా అవ్వాలని చెప్పేసి సాల్ట్ యాడ్ చేసాం. ఆ తర్వాత కరివేపాకు మీ ఇష్టం యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే లేదు కరివేపాకు. ఇలా కలిపేసుకుంటున్నాము. ఓకే. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని వేసుకుంటున్నామండి. సో, వేసుకున్నాక ఒక్కసారిగా మనం నీట్‌గా అంతా మొత్తం కలిపేసుకోవాలండి. సో, చూసారు కదండీ కొంచెం బ్రౌనిష్ కలర్‌లో ఆనియన్స్ వచ్చాయి. అంతవరకు వెయిట్ చేశాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని ఇలా వేయాలి. సో, అలా ఉంచేయాలి కాసేపు. అలా ఉడుకుతూ ఉండిద్ది. చికెన్‌లో నుంచి కూడా కొంచెం వాటర్ వస్తూ ఉండిద్ది. సో, అందుకని మనం ముందుగా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో, చికెన్‌లో ఆల్రెడీ కొంచెం వాటర్ వస్తూనే ఉండిద్ది. ఆ తర్వాత కాసేపు ఉడికాక ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత మనం వాటర్ ఇలా ఏసుకుంటున్నాము. సో, చూసారుగా ఉడుకుతూనే ఉంది. మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచండి. సో, ఇలాగ ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని ఉండండి. సో, చూసారు కదండీ ఇలాగ అయ్యిద్ది. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు కొంచెం లో స్లిమ్ లో సిమ్‌లో పెట్టేసుకొని చూస్తూ చూడండి. సో, మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే మీరు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మాకు అంత గ్రేవీ వద్దు అనుకున్నాం. ఎందుకంటే మా ఇద్దరికే ఈరోజు ఫుడ్. సో, సో, మీరు ఎంతమంది చేసుకుంటున్నారో దాన్ని బట్టి బట్టి మీరు వాటర్ ఏసుకోండి. చూసారు కదండీ ఈరోజు చికెన్ హాఫ్ అన్ అవర్‌లో అయిపోయిద్దండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి మేము ఒక ఉల్లిపాయ, ఆ తర్వాత పచ్చిమిర్చి ఉంటే చాలు అయిపోయిద్ది ఇది. ఇంకా కొన్ని మసాలాస్ యాడ్ చేసేసుకుంటే అయిపోయిద్ది. సో, చూసారు కదండీ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.